ఈ వీడియోని ఆర్టీఎఫ్ అభిమానులు, మన ప్రియమైన ఆర్టీఎఫ్ ప్యానలిస్టులు, మరి ప్రాముఖ్యంగా లాజిక్ అనేది పూర్తిగా పనిచేయటం ఆగిపోయిన జోనథన్ నాయక్ ఈ వీడియోని పూర్తిగా వినాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వాళ్ళందరికీ రీచ్ అయ్యేదాకా షేర్ చేయండి. 5 గుడ్డివారు ఒక పిచ్చివాని మాటలు విన్నట్టుంది అనే స్టేట్మెంట్ని పాస్ చేశాను. నేను చేసిన స్టేట్మెంట్ 100% రైట్ అని ఈ వీడియోలో ప్రూవ్ చేయబోతున్నాను. జోనథన్ నాయక్ మైండ్ పనిచేయట్లేదు, లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, పిచ్చోడైపోయాడు అనేది ఈ వీడియోతో మీకు ప్రూవ్ కాబోతుంది. ఇప్పుడు నేను చూపించబోయే వాటిని బట్టి మీకు చాలా స్పష్టంగా అర్థమైపోద్ది జోనథన్ నాయక్ పిచ్చివాడా కాదా అనేది ఇప్పుడు నేను నిరూపించబోతున్నాను. ఓఫీర్ గారిని ఖండిస్తున్నాను అనుకొని ఆర్టీఎఫ్ వాళ్ళని ఖండించాడు. ఎవరు? జోనథన్ నాయక్. ఈ వచనం ఓఫీర్ గారికి తెలీదా? ఈ వచనం ఓఫీర్ గారు తన ప్రసంగంలో చెప్పలేదా? అయితే ఈ మహానుభావుడికి అంత జ్ఞానోదయం లేదు కదా, ఆల్రెడీ మైండ్లో ఉన్న లాజిక్ అంతా పోయింది. అసలు ఓఫీర్ గారు ఏం చెప్పాడు, ఇతను ఏమి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు? మరి పౌలు ఉద్దేశాలు లేఖనాలు ఎట్లవుతాయండి? పౌలు ఆలోచనల్లో నుండి, పౌలు తలంపులలో నుండి వచ్చిన ఉద్దేశాలు బైబిల్లో లేఖనాలు ఎట్లయినాయి? దానిని దేవుడు లేఖనాలుగా ఎట్లా రానిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా మిస్టర్ జోనథన్ నాయక్ నీ దగ్గర? సో టోటల్గా ఓఫీర్ గారు చెప్తున్నది ఏంటి? ఆ 2 పేతురు పత్రికలో ఉన్న ఆ మాటను స్థిరపరుస్తూ, మనుషుని సొంత ఊహలను బట్టి లేఖనం పుట్టదు అనే మాటను స్థిరపరుస్తూ ఓఫీర్ గారు లేఖనాలకు సరైన న్యాయం చేస్తూ సత్యాన్ని బయలుపరిచారు. మరి ఈయనేం చేస్తున్నాడు? అంత అద్భుతమైన సంగతిని ఓఫీర్ గారు చెప్తే ఓఫీర్ గారు అనని మాటను తీసుకొచ్చి అన్నాడని చెప్తున్నాడు. మనుషుడు తన స్వంత ఊహను బట్టి చెబితే అది తప్పు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతల ద్వారా చెబితే అది కరెక్ట్. అందుకే సంగతిని వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూర్ఖతను కనుపరిచి సిగ్గునందును. ఈ వచనం పర్ఫెక్ట్గా జోనథన్ నాయక్కి యాప్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది కూడా నీకు అర్థం కాదని నాకు తెలుసు, అయినా చెబుతున్నా. జోనథన్ నాయక్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆర్టీఎఫ్ అభిమానులు, జోనథన్ నాయక్ అభిమానులు, వాళ్ళలో అయినా కొద్దిగా జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళకి సంగతి అర్థం అవుతుందని చెబుతున్నా. జోనథన్ నాయక్ ఫేస్బుక్ పోస్ట్ పెట్టి ఓఫీర్ గారు నేనేదో ఖండించాను, ఓఫీర్ గారు నేనేదో ఎక్స్పోజ్ చేశానని సంతోషపడుతుంటాడు. కానీ యాక్చువల్గా అతడు ఎక్స్పోజ్ చేసింది ఓఫీర్ గారిని కాదు, ఆర్టీఎఫ్ ప్యానలిస్టులని ఎక్స్పోజ్ చేశాడు అన్నమాట. సో ఇప్పుడు మొండితోక సుధాకర్ గారు చేస్తున్నది ఏంటిది? మాయా ప్రవచనాల బోధ, మాయా స్వప్నాల బోధ. ఎవరి ముందు కూర్చొని చేస్తున్నారు? స్పెక్యులేషన్స్ చేయొచ్చు, వాటిని టీచింగ్స్గా మార్చొద్దు అని చెప్తున్న వ్యక్తి ముందు కూర్చొని బోధ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఓఫీర్ గారి పుస్తకాలలో ఉన్న తప్పులను బయట పెడతామని ప్రయత్నం చేస్తూ వాళ్ళ తప్పులను వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు, ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆ అంశం ఏంటంటే, ఇంతకుముందు వీడియోలో నేను ఆర్టీఎఫ్ వారి ఓఫీరిజం మూలాలు ఫలాలు అనే అంశం గురించి చేసిన చర్చలో వారి గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, 5 గుడ్డివారు ఒక పిచ్చివాని మాటలు విన్నట్టుంది అనే స్టేట్మెంట్ని పాస్ చేశాను. దానికి చాలామంది చాలా బాధపడ్డారు. వాళ్ళు అంత గౌరవప్రదంగా మాట్లాడుతుంటే మీరేంటండి ఇలా మాట్లాడారు అని చాలా కామెంట్స్ చేశారు. అయితే నేను చేసిన స్టేట్మెంట్ 100% రైట్ అని ఈ వీడియోలో ప్రూవ్ చేయబోతున్నాను. జోనథన్ నాయక్ మైండ్ పనిచేయట్లేదు, లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, పిచ్చోడైపోయాడు అనేది ఈ వీడియోతో మీకు ప్రూవ్ కాబోతుంది. సో జోనథన్ నాయక్ మాటలు వింటూ తలకాయ లూపుతున్న వారు మరి పిచ్చోని మాటలు వింటున్నట్టే కదా. మరి పిచ్చోని మాటలు వినేటోళ్ళని ఏమనాలి? కళ్ళు సరిగ్గా పనిచేసేటోళ్ళు పిచ్చోని మాటలు వినరు, ఎందుకంటే వాడు పిచ్చోడని సరిగ్గా అర్థమైపోద్ది. కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి, ఎదుటివాడు పిచ్చోడని గుర్తించే స్థితిలో లేరు కాబట్టి మిగతా ప్యానలిస్టులను నేను గుడ్డివారు అనాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఈయన స్టేట్మెంట్కి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నేను చూపించబోయే వాటిని బట్టి మీకు చాలా స్పష్టంగా అర్థమైపోద్ది జోనథన్ నాయక్ పిచ్చివాడా కాదా అనేది ఇప్పుడు నేను నిరూపించబోతున్నాను. ఈ వీడియోని ఆర్టీఎఫ్ అభిమానులు, మన ప్రియమైన ఆర్టీఎఫ్ ప్యానలిస్టులు, మరి ప్రాముఖ్యంగా లాజిక్ అనేది పూర్తిగా పనిచేయటం ఆగిపోయిన జోనథన్ నాయక్ ఈ వీడియోని పూర్తిగా వినాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో వాళ్ళందరికీ రీచ్ అయ్యేదాకా షేర్ చేయండి. ఈ వీడియోలో మొదటి 10-15 నిమిషాల్లోనే జోనథన్ నాయక్ ఎందుకు పిచ్చివాడో నేను నిరూపిస్తాను. అది నిరూపించిన తర్వాత జోనథన్ నాయక్ ఆర్టీఎఫ్ వాళ్ళని ఎలా ఖండిస్తున్నాడో స్పష్టంగా మీ ముందు ప్రజెంట్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు జోనథన్ నాయక్ని నేను పిచ్చివాడు అనడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం ఏంటంటే, జోనథన్ నాయక్ నిన్నటి దినాన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ పెడుతూ దానికి లింక్డ్గా ఒక వీడియో కూడా పెట్టాడు. ఆ వీడియో ఇతను కట్ చేసింది కాదు, అంతకుముందు ఇంకొక అతను కట్ చేస్తే అతను పెట్టిన వీడియోని ఇతను డౌన్లోడ్ చేసుకొని పెట్టాడు. అది నాకు అర్థమైపోయింది. అయితే ఆ వీడియో పైన ఒక సందేశాన్ని పెట్టాడు. ఎవరు? జోనథన్ నాయక్. అయితే ఆ సందేశం ద్వారా జోనథన్ నాయక్ పిచ్చోడని తేలటం మాత్రమే కాదు, జోనథన్ నాయక్ ఆర్టీఎఫ్ వారిని స్పష్టంగా ఖండిస్తున్న మాటలు అక్కడ రాశారనమాట. ఓఫీర్ గారిని ఖండిస్తున్నాను అనుకొని ఆర్టీఎఫ్ వాళ్ళని ఖండించాడు. ఎవరు? జోనథన్ నాయక్. ఈ పూర్తి వీడియోలో దాన్ని మీకు స్పష్టంగా నేను చూపిస్తాను. అయితే ఆ సందేశాన్ని చదివి ఇతను పిచ్చివాడా కాదా అనేది స్పష్టంగా నేను ప్రూవ్ చేస్తాను. ఒకసారి అది చదువుదాం. ఇప్పుడు జోనథన్ నాయక్ ఫేస్బుక్ ఐడిలో జోనథన్ నాయక్ పోస్ట్ చేసిన మెసేజ్ని నేను చదువుతున్నాను, వినండి. బైబిల్ ఊహల గ్రంథం అని పిచ్చి ప్రేలాపనలు. 2 పేతురు 1:20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దైవ లేఖనాలు 66 పుస్తకాలు ప్రవక్తలు ఊహించుకొని రాసినవి కావు. వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా పలికారని ఇంత స్పష్టంగా చెప్పబడి ఉండగా, బైబిల్లోని అధిక భాగం ప్రవక్తలు ఊహించుకొని రాశారని మీరు ఊహించుకొని చెప్పడం మీ అజ్ఞానానికి పరాకాష్ట. మీరు చేస్తున్న బహిరంగ దైవ దూషణ. ఇది సాతాను స్వరమే గాని పరిశుద్ధాత్మ స్వరం కాదు. ఇలాగా ఒక మెసేజ్ని పెట్టాడు. సో ఇక్కడ జోనథన్ నాయక్ ఏమని క్లెయిమ్ చేస్తున్నాడంటే, ఓఫీర్ గారు బైబిల్ గ్రంథం మొత్తాన్ని ఒక ఊహల గ్రంథంగా చిత్రీకరించాడు, మనుషుల ఊహలను బట్టి కలిగిన గ్రంథంగా చిత్రీకరించాడు ఓఫీర్ గారు, అది సాతాను స్వరం అన్నట్టుగా ఈ జోనథన్ నాయక్ మాట్లాడుతున్నాడు. కానీ ఓఫీర్ గారు ఏమన్నాడు? ఈ వచనం ఓఫీర్ గారికి తెలీదా? ఈ వచనం ఓఫీర్ గారు తన ప్రసంగంలో చెప్పలేదా? యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ జోనథన్ నాయక్ అసలు ప్రసంగం వినలే. అందుకే ఇలాంటి వారి కోసమే బైబిల్లో ఒక వచనం ఉంది. ఆ వచనం ఏంటి తెలుసా? సంగతి వినక ముందే ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను కనుపరిచి సిగ్గునొందును. ఇప్పుడు దీని గురించి ఓఫీర్ గారు ఏం చెప్పారో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఊహను బట్టి చెబితే ప్రవచనం పుట్టుదని తిక్కలోడా, తన ఊహను బట్టి చెబితే కలగదు. ఒక భక్తుడు తన సొంత మనస్సులో నుండి తానే అభిప్రాయాలు కల్పించుకుంటే అది దోషం. కానీ దేవుని ద్వారా పుట్టించబడిన ఊహలు, దేవుడు పంపిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు మన మనస్సులో కనిపించినప్పుడు అవి అబద్ధాలు కాదు, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలు, దేవుడు బయలుపరిచిన సత్యములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విన్నారు కదా ఓఫీర్ గారు మాట్లాడిన మాట. 2 పేతురు 1:20-21 వచనాల్లో ఉన్న వచన భాగాన్ని ఓఫీర్ గారు చూపిస్తూ, తన ఊహను బట్టి చెబితే, అంటే ఒక ప్రవక్త అయినా ఇంకెవరైనా కానీ వారి సొంత ఊహలను చెబితే అది తప్పు అని ఓఫీర్ గారు చాలా స్పష్టంగా వివరించారు. అయితే ఈ మహానుభావుడు ఇట్లాంటి పోస్ట్ పెడతాడని దేవునికి ముందే తెలిసి ఓఫీర్ గారి నోట్లోంచి ఒరే తిక్కలోడా అని కూడా తిట్టించేశాడు దేవుడు. అయితే ఈ మహానుభావుడికి అంత జ్ఞానోదయం లేదు కదా, ఆల్రెడీ మైండ్లో ఉన్న లాజిక్ అంతా పోయింది. అందుకే పిచ్చోడ్లాగా ఏదేదో పోస్టులు పెడుతున్నాడు అనమాట. అసలు ఓఫీర్ గారు ఏం చెప్పాడు, ఇతను ఏమి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఓఫీర్ గారు ఏం చెప్పారో చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఓఫీర్ గారు చెప్పింది ఏంటి? మనిషి లోపల ఊహాశక్తి ఉంటుంది. ఆ ఊహాశక్తి లోపల ఊహలు పుడుతుంటాయి. ఆ ఊహలలో కూడా 2 రకాలు. ఒకటి ఏంటిదంటే మనిషి సొంత ఊహలు, శరీర సంబంధమైన ఊహలు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించే ఊహలు ఉంటాయి. అవి
ఆత్మ సంబంధమైన ఊహలు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మన లోపల ఆయన మన ఊహా ప్రపంచాన్ని తన స్వాధీనపరుచుకొని కొన్ని భావచిత్రాలను మన ఊహా ప్రపంచంలో ఆయన ప్రజెంట్ చేస్తాడు, వాటిని మనకు చూపిస్తాడు. అలా చూపించినప్పుడు మనకు లేఖనాలలో ఉన్న మర్మాలు సత్యాలు అర్థం అవుతాయి. ఇది ఫస్ట్ ఓఫీర్ గారు చెప్పిన పాయింట్. అయితే ఈ విధంగా మనుషుని యొక్క ఊహా ప్రపంచాన్ని దేవుడు స్వాధీనపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఊహా ప్రపంచంలో కొన్ని సంగతులను ప్రత్యక్షపరుస్తాడు అని చెప్పడానికి ఒక 2 లేఖనాధారాలను ఓఫీర్ గారు చూపించాడు. అదే అపోస్తులుడైన పౌలు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, అంత మాత్రమే కాదు ఇర్మియా ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం. ఈ 2 వచనాలు మీకు స్పష్టంగా చూపించి అసలు విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో పౌలు చెప్పిన సంగతిని మనం ఒకసారి చూద్దాం. కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇక్కడ కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞను పౌలు పొందలేదట. మరి పొందనప్పుడు పౌలు ఏం చేయాలి? ఆ విషయం అసలు మాట్లాడకుండానైనా ఉండాలి. కానీ పౌలు ఇక్కడ ఏం చేశాడు అంటే ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యమును చెప్పుచున్నాను అంటే పౌలు ఉద్దేశాన్ని చెబుతున్నాడట. మరి పౌలు ఉద్దేశాలు లేఖనాలు ఎట్లవుతాయండి? పౌలు ఆలోచనలలో నుండి పౌలు తలంపులలో నుండి వచ్చిన ఉద్దేశాలు బైబిల్లో లేఖనాలు ఎట్లయినాయి? దానిని దేవుడు లేఖనాలుగా ఎట్లా రానిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా మిస్టర్ జోనాథన్ నాయక్ నీ దగ్గర? ప్రభువు వలన ఆజ్ఞ పొందకుండా తన తాత్పర్యాన్నే పౌలు చెప్తున్న ఈ సంగతి దేవుడు లేఖనాలలోకి రానిచ్చాడు. ఎందుకు రానిచ్చాడంటే ఆ తాత్పర్యము కూడా పౌలు చెబుతున్న ఆ తాత్పర్యము కూడా పౌలు మనస్సులో పుట్టిన ఆ తాత్పర్యం ఏదైతే ఉన్నదో అది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ఊహా ప్రపంచాన్ని తన స్వాధీనపరుచుకొని అతని ఊహా ప్రపంచంలో దేవుడిచ్చిన తలంపే, అదే ప్రత్యక్షత. అందుకే పౌలు ఇక్కడ చెప్పిన మాటను పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లోకి రానిచ్చాడు. ఇది మొదటి రుజువు ఓఫీర్ గారు చెప్పిన దానికి. ఇక రెండవ రుజువు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నితో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఇక్కడ మనకు స్పష్టంగా విషయం అర్థమవుతుంది. యెహోయాకీము రాజు గారు గ్రంథాన్ని కాల్చేశాడు. ఇర్మియా రాసిన గ్రంథాన్ని కాల్చేశాడు. కాల్చేసిన తర్వాత ఇర్మియా దేవుని దగ్గర నుండి ఆజ్ఞని పొంది మరలా ఇంకో గ్రంథాన్ని రాస్తున్నాడు. రాసే క్రమంలో బారూకు హెల్ప్ తీసుకున్నాడు. అయితే బారూకు ఇర్మియా చెప్పిన సంగతులు రాస్తూ ఇర్మియా చెప్పిన సంగతులే కాకుండా మరికొన్ని సంగతులు వాటిలో చేర్చాడట. అవి ఏ సంగతులు అంటే అవి బారూకు రాసిన సంగతులే, ఇర్మియా చెప్పిన సంగతులు కావు. బారూకు మైండ్లో నుంచి వచ్చిన సంగతులే. మరి బారూకు మైండ్లో నుండి వచ్చిన సంగతులను ఇర్మియా గ్రంథంలో దేవుడు ఎందుకు రానిచ్చాడు? సరే అప్పుడంటే రాయనిచ్చాడు అనుకుందాం. తర్వాత ఇర్మియా గ్రంథంలోంచి ఆ మాటలను దేవుడు సపరేట్ చేయలేడా? వాటిని అసలు రాకుండా తీసివేయలేడా? ఎందుకు తీసేయలేదు? మరి వాటిని ఇప్పుడు మనం చదువుతున్న ఇర్మియా గ్రంథంలోనికి ఎందుకు రానిచ్చాడు? ఎందుకు రానిచ్చాడంటే ఇర్మియా గ్రంథములో బారూకు రాసిన సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ బారూకు రాసిన సంగతులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బారూకు యొక్క ఊహా ప్రపంచాన్ని తన స్వాధీనపరుచుకొని ఆ లేఖికుడైన బారూకు ఊహా ప్రపంచంలోకి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ప్రవేశపెట్టి ఇర్మియా రాసిన సంగతులతో పాటు వీటిని కూడా చేర్చాడు. సో ఈ 2 విషయాలను బట్టి ఓఫీర్ గారు చెప్తున్న సంగతి ఏంటంటే అక్కడ ఇర్మియా గ్రంథంలో బారూకే తన సొంత మాటలు రాసిన, ఇక్కడ కొరంథీయులకు రాసిన పత్రికలో పౌలే తన సొంత తాత్పర్యము చెప్పిన, ఈ పౌలు తాత్పర్యమైనా అక్కడ బారూకు మాటలైనా అవి కూడా దైవలేఖనములే. ఎందుకంటే అవి వారు రాశారని వారు అనుకుంటున్నారు కానీ అవి పరిశుద్ధాత్మ దేవుడు వారి ఊహలను స్వాధీనపరుచుకొని ఇచ్చిన ప్రత్యక్షతలు. ఇది ఓఫీర్ గారు చెప్పిన మాట. సో టోటల్గా ఓఫీర్ గారు చెప్తున్నది ఏంటి? ఆ 2వ పేతురు పత్రికలో ఉన్న ఆ మాటను స్థిరపరుస్తూ మనుషుని సొంత ఊహలను బట్టి లేఖనం పుట్టదు అనే మాటను స్థిరపరుస్తూ
ఓఫిర్ గారు లేఖనాలకు సరైన న్యాయం చేస్తూ సత్యాన్ని బయలుపరిచారు. మరి ఈయనేం చేస్తున్నాడు? అంత అద్భుతమైన సంగతిని ఓఫిర్ గారు చెప్తే ఓఫిర్ గారు అనని మాటను తీసుకొచ్చి అన్నాడని చెప్తున్నాడు. ఇతన్ని పిచ్చోడు అనకుండా మరి ఏమనాలి? ఈ రెండు మాత్రమే కాదు, ఓఫిర్ గారు ఇంకొక సంగతిని కూడా స్పష్టంగా తెలియపరిచారు. ఏంటి ఆ సంగతి అంటే, లేఖనాలలో త్రిత్వము అనే మాట లేదు. అయితే త్రిత్వము అనే మాటని తర్వాత మనం డిరైవ్ చేశాం. మరి ఈ త్రిత్వము అనే మాట ఇది ఎవరికి తట్టింది అంటే మన ఊహలకే తట్టింది. మరి మన ఊహలకు తట్టింది కాబట్టి అది లేఖనాలలో లేదు అని మనం అందామా? అనడానికి వీలు లేదు. మన ఊహలకే తట్టింది, కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా తట్టింది. ఇది మూడో నిరూపణ, ఓఫిర్ గారు చెప్పిన మూడో నిరూపణ. సో టోటల్గా మరి ఓఫిర్ గారు ఒక వ్యక్తి ఊహలను పరిశుద్ధాత్మ స్వాధీనపరుచుకొని ఆ ఊహలలో కొన్ని భావచిత్రాలు గీస్తాడు, అవే ప్రత్యక్షతలు అని చెప్పారు. మరి ఎవరికి పడితే వాళ్ళకు ఊహలు వచ్చేసి ఇది నాకు పరిశుద్ధాత్మ ఇచ్చిన ఊహ అని ఎవరు పడితే వాళ్ళంటే మరి అది పరిశుద్ధాత్మ ఇచ్చిన ఊహే అవుతుందా అని ఒక ప్రశ్న మీ మనసుల్లోకి రావచ్చు. అదే ప్రశ్న ఆర్టీఎఫ్ఓలు కూడా వేస్తారు, ఇది నాకు తెలుసు. దానికి కూడా సమాధానం ఓఫిర్ గారు ఆ ప్రసంగంలోనే చెప్పారు. అయితే మైండ్ పనిచేయని వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకే ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. ఒక కొత్త మర్మాన్ని లేదా దర్శనాన్ని మనం విన్నప్పుడు మన ధోరణి ఎట్లుండాలి, అది మనల్ని దేని వైపు నడిపిస్తుంది అనేది చూడాలి. అది నడిపించేది అపోస్తలుల బోధ వైపు, సహవాసం వైపు, రొట్టె విరుచుట వైపు, ప్రార్థన చేయుట వైపు మనల్ని నడిపిస్తే అది నిజమైన దైవ ప్రత్యక్షత. ఒకవేళ అది మనల్ని గర్వం, ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గడం, సహవాసం నుండి దూరం అవ్వడం లాంటి వాటి వైపు నడిపిస్తే అలా వచ్చిన ప్రత్యక్షత అది మాయా స్వప్నము, అబద్ధ దర్శనము. సో ఓఫిర్ గారికి వచ్చిన ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వాసులను అపోస్తలుల బోధలోనికి, సహవాసంలోనికి, రొట్టె విరుచుటలోనికి నడిపించింది, ప్రార్థన చేయుటలోనికి నడిపించింది. కాబట్టి ఓఫిర్ గారికి వచ్చిన ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ దేవుడు ఊహా ప్రపంచమును స్వాధీనపరుచుకొని ఆ ఊహా ప్రపంచంలో ఆయన గీసిన భావచిత్రాలు, అవి ప్రత్యక్షతలు. ఎవరికైనా ఎప్పుడైనా నాకు ప్రత్యక్షత కలిగింది, ఇది నాకు దేవుడిచ్చిన ఊహ అని ఎవరైనా చెప్తే ఆ వ్యక్తి చెప్పే ఆ మాటలు, ఆ ప్రత్యక్షతలు ఏవైతే ఉంటాయో అవి అపోస్తలిక బోధ వైపుకు నడిపించకపోతే, అవి సహవాసం వైపుకు నడిపించకపోతే, రొట్టె విరుచుట వైపుకు నడిపించకపోతే, ప్రార్థన చేయుట వైపుకు నడిపించకపోతే, సహవాసం నుండి దూరం చేస్తే, ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోతే అప్పుడు అది మాయా స్వప్నము. ఇది చాలా స్పష్టంగా ఓఫిర్ గారు చెప్పిన సంగతి. కాబట్టి మనుషుడు తన స్వంత ఊహను బట్టి చెబితే అది తప్పు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతల ద్వారా చెబితే అది కరెక్ట్. అది లేఖన స్వరం, లేఖనములలో ఉన్న మర్మములను బయటికి తీసి చెప్పడం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జోనాథన్ నాయక్ పూర్తి ప్రసంగాన్ని వినలేదు. అందుకే సంగతిని వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూర్ఖతను కనుపరిచి సిగ్గునందును. ఈ వచనం పర్ఫెక్ట్గా జోనాథన్ నాయక్కి యాప్ట్ అవుతుంది అన్నమాట. ఓఫిర్ గారు చెప్పింది ఏంటి? మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం పుట్టదనే వచనాన్ని స్థిరపరిచారు, ఆ ప్రసంగం ద్వారా నిరూపించారు. అయితే ఇతనేం చెప్తున్నాడు అంటే ఓఫిర్ గారు మనుషుల ఊహలను బట్టి లేఖనాలు వచ్చినాయని చెప్పే ప్రయత్నం చేశారు అని చెబుతున్నాడు అన్నమాట. లేదు లేదు, జోనాథన్ నాయక్ మైండ్లో లాజిక్ పోయింది, అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా నీకు అర్థం కాదని నాకు తెలుసు, అయినా చెబుతున్నా. జోనాథన్ నాయక్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆర్టీఎఫ్ అభిమానులు, జోనాథన్ నాయక్ అభిమానులు, వాళ్ళలో అయినా కొద్దిగా జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళకి సంగతి అర్థం అవుతుందని చెబుతున్నా. మనుషుని సొంత ఊహలను బట్టి లేఖనం పుట్టదు అని చెప్పాడు ఓఫిర్ గారు. ఓఫిర్ గారు చెప్పింది అది, దీనికి ఇతను పులుముతుంది ఇది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు జోనాథన్ నాయక్ ఫేస్బుక్ పోస్ట్ పెట్టి ఓఫిర్ గారు నేనేదో ఖండించాను, ఓఫిర్ గారు నేనేదో ఎక్స్పోజ్ చేశానని సంతోషపడుతుంటారు. కానీ యాక్చువల్గా అతడు ఎక్స్పోజ్ చేసింది ఓఫిర్ గారిని కాదు, ఆర్టీఎఫ్ ప్యానలిస్టులని ఎక్స్పోజ్ చేశాడు అనమాట. ఎలా ఎక్స్పోజ్ చేశాడు? ఆర్టీఎఫ్ వాళ్ళు చేస్తున్న తప్పుని స్పష్టంగా జనాలకు చూపించాడు. ఎలా చూపించాడో ఈ వీడియోలో మనం చూద్దాం. హౌ అనేటువంటి క్వశ్చన్స్ కి చాలా సార్లు లేదు, కానీ ఈ హౌ అనేటువంటి క్వశ్చన్స్ దగ్గర మనం స్పెక్యులేట్ చేయొచ్చు, వాక్యానికి లోబడి, వాక్యం యొక్క పరిధి లోపల ఉంది. కానీ అవి ఇన్ఫరెన్షియల్ స్పెక్యులేషన్స్ మాత్రం. ఇప్పుడు
దాన్ని హౌ అనేటువంటి క్వశ్చన్స్ లో వాక్యం స్పష్టంగా మనకి ఇవ్వనప్పుడు, వాక్యం సైలెంట్ గా ఉన్నప్పుడు మనం స్పెక్యులేట్ చేసి దానిని మనం యాక్చువల్ గా ఎప్పుడైతే దాన్ని డాక్టరీన్ గా తయారు చేస్తాము, అది టీచింగ్ గా తయారు చేస్తాము, ఇది ఎవరికి ఇది బోధపరచబడలేదు, నాకు ఒక్కడికి బోధపరచబడింది, నాకు ఒక్కదానికి బోధపరచబడింది అని ఎప్పుడైతే మనం యాక్చువల్ గా క్లెయిమ్ చేస్తాము, మనం ఏం చేస్తున్నాం అంటే స్క్రిప్చర్ కి అతీతంగా వెళ్ళి మనం ఎక్స్ట్రా స్క్రిప్చరల్ పీపుల్, లేకపోతే స్క్రిప్చర్ కి మన వ్యూస్ ని, మన ఇంటర్ప్రిటేషన్స్ ని స్క్రిప్చర్ తో సరిస్తమానంగా ఉండేటట్టుగా మనం చేస్తూ, స్క్రిప్చర్ తో పాటు అందులో ఉన్నటువంటి పలుకులకి సమాంతరంగా నా పలుకుల్ని, నా ఇంటర్ప్రిటేషన్ ని కలుపుతున్నట్టుగా తయారు. దిస్ ఇస్ హెరసీ, ఇది తప్పుడు బోధ. ఇలాంటి టెంప్టేషన్స్ నుంచి దూరంగా ఉన్నాం. విన్నారు కదా, సాయి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని అంటే బైబిల్ సైలెంట్గా ఉంటుందట కొన్ని చోట్ల. అలా సైలెంట్గా ఉన్న చోట్ల మనము స్పెక్యులేషన్స్ చేయొచ్చు. స్పెక్యులేషన్స్ అంటే ఊహించి చెప్పడం, ఊహాగానాలు తెలుగులో. అయితే మనం ఊహించి కొన్ని సంగతులు చెప్పొచ్చట. ఎక్కడ? బైబిల్ సైలెంట్గా ఉన్న చోట్లట. అయితే ఆ ఊహలన్నీ ఇన్ఫరెన్షియల్ స్పెక్యులేషన్స్ అట. వాటిని మనం టీచింగ్గా మార్చొద్దు. ఇది సాయి కృష్ణ గారు చెప్తున్న సంగతి. టీచింగ్గా మార్చొద్దు, కానీ ఊహించడం అయితే ఊహించొచ్చట. మరి సాయి కృష్ణ గారికి మరి జోనథన్ నాయక్ మరి ఏం చెబుతాడో, మరి సాయి కృష్ణ గారు చెప్పింది తప్పని చెప్తాడో, సాయి కృష్ణ గారిని ఖండించి మరి ఒక వీడియో చేస్తాడో, ఒక పోస్ట్ పెడతాడో, జోనథన్ నాయక్కే నేను అది వదిలేస్తున్నా. అయితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఊహించిన దాన్ని టీచింగ్స్గా మార్చొద్దని సాయి కృష్ణ గారు చెప్తుంటే, అలా ఊహించిన దాన్ని మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు టీచింగ్స్గా మార్చారు. మాకు వారి వీడియోస్లో చాలా స్పష్టంగా దొరికిన సంగతులవి మీకు ఇప్పుడు అవి చూపిస్తాను. ఊహించిన వాటిని టీచింగ్స్గా మార్చొద్దని సాయి కృష్ణ గారు చెప్తారు, ఊహించిన వాటిని టీచింగ్స్గా మార్చి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చూపిస్తారు. ఇప్పుడు మనం వాటిని చూద్దాం. నీకు అర్థమవుతుందా? ఇది నెమ్మదిగా అర్థం చేసుకోవడం అంటే. అంతమంది వచ్చేస్తే యేసుప్రభు వారు వాళ్ళు నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోమని చెప్తే కూర్చొని వాక్యం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు తిప్పి కొడితే 150 మంది అనుకుందాం. ఈ 150 మందిని ఒక గదిలో వాక్యం చెప్పడం, నా చేతిలో మైకు, ఆయన సెట్టింగ్. కానీ యేసుప్రభు వారు అరణ్యంలో ఏ మైకు లేకుండా 15,000 మంది బోధించారంటే అలా దక్కకుండా కూర్చొని ఎన్నుకుంటారని నేను చెప్తున్నా. లేకపోతే మాట వినపడదు అంటే కరెక్ట్ చెప్తున్నాను నేను. కరెక్ట్ చెప్తున్నారు. విక్కులు కూడా ఏముండేవి కావు, నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు అంతే. అప్పుడే మాట వినపడుతుంది. లేకపోతే ఎలా వినపడుతుంది? అలా పీకుతూ ఆ తలుపులు తీయటం అలా ఉండవు. చెప్తున్నా గుర్తునే. నువ్వు గెలుతూ ఉన్నా కదా, ఇది చేయలేదు. అలా అప్పుడు చేసిండే వాళ్ళు కాదు. ఇది ఏమి కిక్కురు మనకుండా అలా వింటూ ఉంటే పొద్దున్న సాయంకాలం దాకా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. కూర్చున్నారా మీరు వింటూ ఉంటే ఎంత బాగున్నా. ఇది వినే పద్ధతి. 15,000 మంది కనీసం గొడవ పడకుండా, పిల్లలు ఎవరిని ఏడిస్తే కనుక ఆ డోరు మూసేసి, అర్థమైందా, వీలైతే పాలు ఇచ్చేసి గొడవ చేయకుండా పెట్టేసారు. ఎందుకనంటే ఒక్క పిల్లోడు ఏడిచాడు అనుకో 15 మంది చూస్తారు. ఆవిడ సిగ్గుతో చచ్చిపోవాలండి. ఎందుకంటే మీ పిల్లోడు ఏడిస్తే నా మాట వినపడలేదు. అంత జాగ్రత్తగా వినేవాళ్ళం. విన్నారు కదా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేస్తున్న బోధ. ఏం చెప్తున్నారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంటే, యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు పంచిన సందర్భంలో 15,000 మంది ఉన్నారట. ఆ 15,000 మందికి యేసు ప్రభు వారు చెబుతున్న బోధ వినబడడం కోసం కూర్చున్న జనాలందరూ కిక్కురు మనకుండా మౌనంగా ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు మౌనంగా ఉండకపోతే యేసు ప్రభు వారి స్వరం వినబడదు అనేది మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారి బోధ. ఇప్పుడు ఈ బోధ ఎలాగుందో మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మానవ మాతృలో మనం మాట్లాడాలంటే మనకు ఒక మైక్ కావాలి, స్పీకర్లు కావాలి, జనాలందరికీ వినపడడానికి క్లారిటీ కావాలి. కానీ యేసు ప్రభు వారు మాట్లాడాలంటే ఆయన చనిపోయిన లాజరును తిరిగి లేపినవాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పైచిలుకు జనాలకి పంచి ఇచ్చినవాడు. ఆయన మాట్లాడితే అందరికీ వినపడేటట్టు చేయలేడా? ఒక్కల సౌండ్ చేస్తే వినపడదట. అట్లా వినపడదు కాబట్టి అందరూ నోరు గట్టిగా మూసుకొని సైలెంట్గా ఉన్నారట. ఇది ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ఊహల్లోంచి వచ్చిన బోధ. దానిని టీచింగ్గా మార్చాడు. ఎవరు? మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. మార్చకూడదని ఎవరు చెప్పారు? మన సాయి కృష్ణ గారు. సో ఇప్పుడు జోనథన్ నాయక్ పోస్ట్ పెట్టింది ఓఫిరయ్య గారి గురించి కాదు, పోస్ట్ పెట్టింది వీళ్ళ గురించి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంతంగా తమ ఊహలతో ఊహించి వాటిని టీచింగ్స్గా మారుస్తున్నారు. ఇదే కాదు, ఇంకొక వీడియో కూడా ఉంది, చూద్దాం.
క్లియర్ గా న్యూ టెస్టిమెంట్ ఆధారం చేసుకుని ఏదైనా ఆగిపోయిందనంటే అపోస్తలత్వం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అపోస్తలు డైరెక్ట్ గా యేసు ప్రభువును చూసిన వాళ్ళు అయి ఉన్నారు. పునరుద్ధరణైన యేసును చూసిన వాళ్ళు డైరెక్ట్ గా యేసు ప్రభువు చేత అపోస్తలుగా నియమించబడిన వాళ్ళు అయి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు రచించిన గ్రంథాలు లేఖనములు అయి ఉండాలి. అలాంటి అపోస్తలు ఎవరు ఇప్పుడు లేవు. అయితే ఇంకొకటి, అపోస్తలులకు ఉండాల్సినటువంటి ఇవన్నిటితో పాటు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని వారు చూసిన డైరెక్ట్ గా చూసిన వారి. సో అది మనకి ఇప్పుడు జరిగేది కాదు అది. అవును, ఆయన ఆశీనుడై వెళ్ళిపోయారు. అవును. ఏదన్నా చూస్తే దర్శనప్రాయంగా ఉన్న దేవుడు కృప చూపించిస్తే ఇవ్వచ్చు, కానీ రైట్ అది జరగదు. విన్నారు కదా, మన మొండితోక సుధాకర్ గారు చెప్తున్న మాటలు ఇవి. అయితే ఇంతకుముందు నేను చెప్పా కదా, మనం బైబిల్ సైలెంట్గా ఉన్న దగ్గర స్పెక్యులేషన్స్ చేయొచ్చు, అంటే ఊహలు ఊహించవచ్చు అని చెప్పిన వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని మొండితోక సుధాకర్ గారు ఒక ఊహాగానాల మాటలను చెప్తున్నాడు అనమాట. అదేంటిదో మీకు మీ ముందు ఇప్పుడు నేను చూపిస్తాను. అపోస్తలులు ఎవరు అనంటే యేసు ప్రభువు వారిని డైరెక్ట్గా ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడు కాకముందు డైరెక్ట్గా చూసిన వారు, లేఖనములు రాసిన వారట. ఈ రెండు లక్షణాలు తప్పకుండా ఉంటేనే వారు అపోస్తలులు. ఒకవేళ యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆరోహణుడు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా యేసు ప్రభు వారిని చూస్తే అది దర్శనప్రాయంగా చూసినట్టు అని మన మొండితోక సుధాకర్ గారు చెబుతున్నారు. మరి ఈ విషయం మరి మొండితోక సుధాకర్ గారి ఊహల్లో నుండే వచ్చిందా, మరి ఇంకెవరైనా ఊహల్లో నుండి వచ్చిన దానిని మొండితోక సుధాకర్ గారు చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా ఊహల్లోంచి వచ్చిందే. అపోస్తలిక బోధ నుండి మనల్ని తప్పించే ఊహల్లో నుండి వచ్చిన సంగతి కాబట్టి ఇది దేవదూషణ. ఇక్కడ చెబుతున్న సంగతి దేవదూషణ. ఎందుకో ఇప్పుడు నేను స్పష్టంగా మీకు వివరిస్తాను. అయితే మనం మొండితోక సుధాకర్ గారు ఆ వీడియోలో ఏం చెప్పారంటే, యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరికైనా యేసు ప్రభు వారు కనపడితే అది దర్శనప్రాయంగానే కనపడ్డాడు, కానీ నిజంగా యేసు ప్రభు వారు వచ్చి కనపడలేదు అని అన్నమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన బర్నబా ఇద్దరు అపోస్తలులు యేసు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు అయ్యారు. మరి వారికి ఎప్పుడు యేసు ప్రభు వారు ఫిజికల్గా కనపడ్డాడు? బర్నబా అపోస్తలుడైన పౌలు ఇద్దరు అపోస్తలులు అయ్యారన్న సంగతి మనకి గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును, చూడండి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అంత స్పష్టంగా ఇక్కడ బైబిల్ బర్నబా కూడా అపోస్తలుడు, పౌలు కూడా అపోస్తలుడు అని చెప్తుంటే వీళ్ళిద్దరూ అపోస్తలులు కారు అన్నట్టుగా మన మొండితోక సుధాకర్ గారి మాటలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మీరు ఆలోచించండి, బైబిల్లో ఉన్న మాటలను కొట్టేసే విధముగా వీళ్ళ మాటలు ఉన్నాయి. అంటే ఇది ఎంత డేంజరస్ బోధ. అందుకే ఓఫీర్ గారు చెప్పారు, మనుషులు తమ సొంత ఊహలతో చేసిన బోధలు అపోస్తలుల బోధలకు వ్యతిరేకంగా ఉంటాయి, అవి మాయా స్వప్నాలు, మాయా బోధలు, మాయా ప్రవచనాలు అని చెప్పారు అన్నమాట ఓఫీర్ గారు. సో ఇప్పుడు మొండితోక సుధాకర్ గారు చేస్తున్నది ఏంటిది? మాయా ప్రవచనాల బోధ, మాయా స్వప్నాల బోధ. ఎవరి ముందు కూర్చొని చేస్తున్నారు? స్పెక్యులేషన్స్ చేయొచ్చు, వాటిని టీచింగ్స్గా మార్చొద్దు అని చెప్తున్న వ్యక్తి ముందు కూర్చొని బోధ చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరం! అది ఈ ఆర్టీఎఫ్ యొక్క చరిత్ర అన్నమాట. ఇది రైట్ థియాలజీ ఫారం కాదు, రాంగ్ థియాలజీ ఫారం. ఇప్పుడు మనం ఎఫ్ఎస్సి పత్రిక 4:13 నేను చదువుతున్నాను, మీరు చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు రాస్తున్న మాట, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశంతో రాస్తున్న మాట. చాలా స్పష్టంగా డైరెక్ట్గా బైబిల్లో పరిశుద్ధులు సంపూర్ణులయ్యేంత వరకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందేంత వరకు, పరిచర్య ధర్మము జరిగేంత వరకు అపోస్తలులు ఉంటారు అని బైబిల్ చెబుతుంటే మన మొండితోక సుధాకర్ గారు ఇప్పుడు అపోస్తలులు లేరని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇది అపోస్తలుల బోధ నుండి మనల్ని తప్పించే బోధనే కదా. అపోస్తలుల బోధ నుండి తప్పించే ఊహాగానాల బోధ ఇది. సో టోటల్గా
ఈ వీడియో యొక్క ఫలితార్థం, దీని ద్వారా తేలిన ఫలితార్థం ఏంటంటే ఆర్టీఎఫ్ వాళ్ళు చేస్తున్న బోధలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు మానవుల ఊహల నుండి పుట్టినవి. అవి చాలా డేంజరస్ బోధలు. అంత మాత్రమే కాదు, మన జోనాథన్ నాయక్ ఖండిస్తున్నది, తప్పుబట్టి చూపిస్తున్నది ఓఫిర్ గారిని కాదు, ఆర్టీఎఫ్ వాళ్ళనే. మరి వాళ్ళనే ఖండిస్తుంటే మరి ఆర్టీఎఫ్ వాళ్ళు మరి జోనాథన్ నాయక్ని ఎలా పిలుచుకొని జోనాథన్ నాయక్ ఎలా వాళ్ళ ప్యానల్లో చోటిచ్చారో నాకు అర్థం కావట్లేదు. తరచి చూస్తే వీళ్ళందరూ కలిసి ఓఫిర్ గారి పుస్తకాలలో ఉన్న తప్పులను బయట పెడతామని ప్రయత్నం చేస్తూ వాళ్ళ తప్పులను వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. సో ఆర్టీఎఫ్ వాళ్ళు చేస్తున్నది శుద్ధ తెలివి తక్కువ పని. టోటల్గా జోనాథన్ నాయక్ అనే వ్యక్తి లాజిక్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి పిచ్చివాడిలాగా ఏదేదో చేయబోయి ఇంకేదేదో చేస్తున్నాడు. దీనిని బట్టి ఈ వీడియో ద్వారా ఈ విషయం పర్ఫెక్ట్గా ప్రూవ్ అయింది. కాబట్టి సత్యాన్వేషకులు సత్యమేదో అసత్యమేదో అబద్ధమేదో నిజమేదో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా వాళ్ళ యొక్క మూలాలు వాళ్ళ ఫలాలు ఇంకా బయటపడతాయి. నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.